పని కానీ ఇంటి పని కానీ ఏం చేయాలి అన్నది ఈరోజు పడుకోబోయే ముందు, అంటే పడుకోబోయే ముందు కూడా కాదు, లైక్ బెడ్ ఎక్కిన తర్వాత జస్ట్ అలా ఒక పడుకొని ఆలోచించండి. రేపు ఈ కర్రీ చేయాలి, ఈ చట్నీ చేయాలి, ఈ టిఫిన్ చేయాలి, ఇలా పంపాలి, ఫస్ట్ ఆ పని చేయాలి, సెకండ్ ఈ పని చేసుకోవాలని ఒక ఆర్గనైజ్డ్ వేలో ఒక ప్లాన్ అన్నది బిఫోర్ బెడ్ పెట్టుకోండి. లేదా మీకు పడుకునే ముందు కూడా ఈ టార్చర్ నాకు ఎందుకు అనుకుంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఈ రోజు అంతా పనులు అసలు నేను ఏం చేయాలన్నది ఒక ప్లాన్ నోట్ చేసి పెట్టుకోండి. లేదా మీకు మీరు గుర్తుండిద్ది అనుకుంటే చెప్పుకోండి, ఫస్ట్ నేను ఈ పని చేయాలి, ఈ కర్రీ చేయాలి, దెన్ ఈ పని చేయాలి అని చెప్పి. సో దానివల్ల మీకు హాఫ్ ఆఫ్ ది టైం అయితే సేవ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకు ఒక ఐడియాతో ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తామో మన పని ఫస్ట్ అక్కడ ఈజీ అయిపోతుంది. ఒక ఐడియానే ఒక పని చేయడంలో లేదనుకోండి, మన హడావుడిగా ఏ పని అంటే అది అలా అలా తిరుగుతూ ఉంటుంటాం తప్ప పని అయిపోతుంది. అందరూ అడుగుతుంటారు ఎందుకు అక్కడక్కడే తిరుగుతుంటావు పని చేయకుండా అని చెప్పి. ఎందుకు అలా అక్కడక్కడే తిరుగుతూ ఉంటాము అంటే ఏ పని చేయాలన్నది మనకు తెలియదు కాబట్టి, మన పక్కన అన్ని ఉండవు కాబట్టి. అదే మనం ఒక దాని తర్వాత నేను ఈ రోజు లేచిన వెంటనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ పని చేయాలి అని ఉన్నా అనుకోండి, దాని రిలేటెడ్ అన్ని పక్కన సర్ది పెట్టుంచుకుంటే పని ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్